పెద్దపల్లి జిల్లా మంథనిలో శివకిరణ్ గార్డెన్లో సామూహిక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వామీజీలను ఘనంగా సత్కరించారు. అలాగే భగవద్గీతలో 3 అధ్యాయాలను భక్తులు పారాయణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా భగవద్గీత విశిష్టత గురించి ఆయన వివరించారు. మంథనిలో క్రమం తప్పకుండా 665 రోజుల నుండి భగవద్గీత పారాయణం చేస్తున్న వారిని మంత్రి శ్రీధర్ బాబు శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్న మన సమాజం తిరిగి మనం మన దేవుడు ఏ విధంగానైతే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏందని చెప్పదలుచుకున్న 2 ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వాళ్ళు ఎంత పెద్దవారైనా పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారి ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూజ చేస్తా ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి, ఆ భగవంతుని పూజ చేస్తాం.